కళ్ళు ఎదుటే కల్పించేస్తారు మాటలు. వీడు మాటల గారడి అంటారు కదా, ఎలా వస్తారో నీకు ఆ మాటలు అంటూ ఉంటారు. మా పాస్టర్ గారు అంటూ ఉంటారు, అసలు ఆ మాటలు ఎలా వస్తున్నాయి నీకు అంటూ ఉంటారు. ఒక్కోసారి ఇంటికి వెళ్తున్నాం, ఏమో అలాగ వస్తున్నాయని చెప్తాను అంతే. అంటే కళ్ళు ఎదురుగుండానే, ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, ఏం ఆలోచించక్కర్లేదు. కళ్ళు ఎదురుగుండానే ఈ సూటిగా మాట్లాడేటప్పటికి ఏయో కల్పించేస్తూ ఉంటారు మాటలు. ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు ఎవరిని నాశనం చేస్తారని చెప్తున్నాడనంటే దీనులను నాశనం చేస్తారు. అక్కడ అంటే ఉన్న మాట కళ్ళ మాటలు ఎదురుగున్న మాటలు ఉంటాయి, కానీ హృదయంలో ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎలా నాశనం చేద్దామని ఉంటాయి. ఇవన్నీ ఎవరు గ్రహించట్లేదు పాపం, ఇవన్నీ ఎవరు గ్రహించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఇవన్నీ నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వు అసలు? జాగ్రత్త. కళ్ళ మాటలతో, కల్పించిన మాటలతో మనుషులైతే మెప్పించగలవేమో, కానీ నీలో ఉన్న ఆలోచన వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారు. దేవుడే పుట్టిస్తాడు ఆలోచన. ఇంకా ముందుకెళ్తే దేవుని సన్నిధి నుండి వెళ్ళలేము. ఒక రోజు ఉంది కదా, తీర్పు దినమునందున ఆయన ముందర ఆ ధైర్యం ఉండాలి. ఆలోచనలు చిక్కుబడిపోతావు. నీ ఆలోచనలు చాలా జాగ్రత్త. నువ్వు దురాలోచన చేసి ఆ దురాలోచనల ద్వారా ముందుకు వెళ్తా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు సుమా. అక్కడ ఏమంటున్నాడంటే వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలిపోతారు, అంటే పడిపోతారు ఎప్పటికైనా. నువ్వెన్ని దురాలోచనలు పెట్టుకో, దీనులను నాశనం చేయాలని ఎంతగా కోరుకో, దేవుడు అంటూ ఉన్నాడు వారు తమ ఆలోచనలోనే చిక్కుబడతారు, కూలిపోతారు. చిక్కుపడటం, కూలిపోవడం అనేది మన జీవిత నాశనం. ఎవరికి నాశనం అని చెప్తున్నాడనంటే ఎదుటి వారి మీద దురాలోచనలు కలిగి ఉంటాయి. కీర్తనకారుడు 1 అధ్యాయం 6 కూలిపోతాం, నాశన మార్గంలోనికి వెళ్ళిపోతాం, నాశన కోపంలో పడిపోతాం. ఎప్పుడనంటే మనలో దుష్ట ఆలోచనలు, దురాలోచనలు ఉన్నప్పుడు. ఒక ప్రత్యేకమైన సామెత మనందరికీ తెలిసిందే, దురాశ దుఃఖానికి చేటు అంటే